అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో జరిగిన ప్రమాదంపై విచారణకంతా సిద్ధమైంది. ఈ ప్రమాదంపై ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ విచారణ జరపనుంది. ప్రమాదానికి గల కారణాలు, ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలపై ఈ కమిటీ ఎంక్వైరీ చేయనుంది. ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇవాల్టి నుంచి విచారణ చేయనుంది. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా కర్మాగారంలో వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోజన్ పై ఇంజనీరింగ్ నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వాసన, ఆవిరి పసిగట్టే సెన్సార్లు ఎందుకు అలారం మోగించలేదని ప్రశ్నిస్తున్నారు. అసలు సెన్సార్లు ఉన్నాయా, ఉంటే పనిచేస్తున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ఎసెన్షియా ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ అనేది చేయనుంది. అంటే ఫార్మా కంపెనీకి సంబంధించిన అన్ని రకాల నిపుణులు ఈ కమిటీలో ఉన్నారు కాబట్టి మొత్తం మీద అసలు ఆ ప్రమాదానికి జరగడానికి గల కారణాలు ఏంటి, ఈ బీటీబీఈ ఏదైతే వాయువు ఏదైతే ఉందో అది మొత్తం వ్యాపించడానికి గల కారణాలు ఏంటి, అంటే ఇదివరకు సేఫ్టీ ఆడిట్లో కూడా అనేక లోపాలు అయితే గుర్తించడం జరిగింది. అంటే పైప్ లైన్ వ్యవస్థ సరిగ్గా లేదని చెప్పి పరిమితికి మించి రసాయనాలు సైతం కూడా ఎక్కువగా నిల్వలు ఉన్నాయి. అయితే పైప్ లైన్లో ఒకదాని నుంచి ఒకదానికి పంపించే క్రమంలో సైతం కూడా నిర్వహణ సరిగ్గా లేదని చెప్పి గత ఏడాది క్రితమే సేఫ్టీ ఆడిట్లో ఇవన్నీ బయటపడినా అయినప్పటికీ కూడా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఉన్నత స్థాయి విచారణ కమిటీ సైతం కూడా అసలు ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, ఏ విధమైన లోపాలు ఉన్నాయనే దాని మీద కూడా ఈ ఉన్నత స్థాయి కమిటీ గుర్తించనుంది. ఎందుకంటే వరుసనే 2 ప్రమాదాలు జరిగినాయి. ఈ 2 ప్రమాదాల్లో సైతం కూడా దాదాపుగా 17 మంది మృతి చెందారు. 4 సైతం కూడా చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దాదాపుగా 70 నుంచి 90% గాయాలతో సైతం కూడా వాళ్ళు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో ఈ ఫార్మా కంపెనీలు అరికట్టేందుకు, ఈ ప్రమాదాలను కూడా నివారించేందుకు అయితే ఈ కమిటీ అయితే ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మొత్తం చూసుకున్నట్లయితే కనుక ఆ బీటీబీఈకి సంబంధించిన పేపర్ క్లౌడ్ ఏదైతే ఉందో ఆ బ్లాస్ట్ అవడానికి గల కారణం ఏమై ఉంటుంది అనేది కూడా వాళ్ళు విచారించనున్నారు. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఎసెన్షియా కంపెనీలో ఇప్పటికీ చూసుకుంటే భయంకరమైన వాతావరణమే నెలకొని ఉంది. ఇప్పటికే కంపెనీని సైతం కూడా తాత్కాలికంగా మూసివేశారు. ప్రొడక్షన్ యూనిట్ ఏదైతే ఉందో, ఈ బ్లాస్ట్ అయిన ప్రొడక్షన్ యూనిట్ ఉందో దాన్ని కంప్లీట్గా మూసివేయడం జరిగింది. అసలు దాని లోపలికి వెళ్ళాలంటేనే కూడా భయాందోళనకు గురయ్యే పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే దాని లోపలికి వెళ్ళాలన్నా కూడా కటిక చీకటి నెలకొని ఉంది. చుట్టూ అంతా కూడా బయటకు కనిపించేది వేరు, కానీ లోపల చూసుకున్నట్లయితే కనుక శిథిలాలు ఇంకా అలాగే ఉన్నాయి. వాటిని తొలగించే ప్రక్రియ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆ కంపెనీ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉందో, ఇప్పుడు బ్లాస్ట్ అయిన బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బ్లాస్ట్కి సంబంధించి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. దానికి సంబంధించి సివిల్ ఇంజనీర్ నిపుణుల బృందం సైతం కూడా అక్కడికి వచ్చిన తర్వాత ఆ బిల్డింగ్ యొక్క సామర్థ్యాన్ని ఎంతలా ఉంది, ఆ బిల్డింగ్ పనిచేస్తుందా లేదా అనే దాని మీద కూడా ఒక అధ్యయనం చేయనున్నారు. దాన్ని నిర్ధారించిన తరువాతే దాన్ని ఏం చేయాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అవసరమైతే దాన్ని కూల్చివేసి మరొక కొత్త భవనం కూడా నిర్మించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అంతలాగా అంటే ఆ బ్లాస్ట్ అయినప్పుడు మొత్తం అది 3 ఫ్లోర్ల వరకు కూడా వ్యాపించడం జరిగింది. దాదాపుగా 2 స్లాబులు కూలిపోయినాయి. ఆ బ్రిక్ వాల్స్ అయితే ఎక్కడికక్కడే విరిగి పడిపోయిన పరిస్థితి ఉంది. అట్లా సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా చాలా పెద్ద ఎత్తున శ్రమించాల్సి ఉంది. దాదాపుగా 5 నుంచి 6 గంటల వరకు కూడా శ్రమించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ బిల్డింగ్ ఏం చేయాలనే దాని మీద కూడా ఆలోచిస్తూ ఉన్నారు. వీళ్ళు సివిల్ ఇంజనీర్ నిపుణుల బృందం వచ్చిన తరువాత దానికి సంబంధించి ఆ బిల్డింగ్ని సైతం కూడా పరిశీలించనున్నారు. మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక వివిధ ఆసుపత్రుల్లో దాదాపుగా 35 మంది వరకు కూడా చికిత్స పొందుతున్నారు. వారికి చికిత్స అనేది కొనసాగుతుంది. అయితే ఎక్స్గ్రేషియాకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన విధంగానే 17 మంది మృతులకు ₹1 చొప్పున నష్టపరిహారం అయితే చెల్లించింది. అంతేకాకుండా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నిన్న రాత్రి హోంమంత్రి సైతం కూడా వాళ్ళకందరూ ఈ చెక్కులు కూడా అందజేశారు. అయితే కొంతమందికి చెక్కులు అందరం వారికి సైతం కూడా నేరుగా వాళ్ళ అకౌంట్లోనే ఈ జమ చేస్తూ ఉన్నామని అనిత చెప్పారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఈ పూర్తి విచారణ తరువాత, అంటే ఫార్మా కంపెనీలలో ప్రమాదాలు మరొకసారి జరగకుండా పూర్తి విచారణ తర్వాత వారు కమిటీ ఇచ్చిన రిపోర్టు మేరకు వీటిని అమలు చేసినట్లయితే కనుక ఈ ఫార్మా ప్రమాదాలు కాస్త అరికట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. థాంక్యూ జార్జ్.